వన్స్ ఈ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్. చరిత్ర క్రియేట్ చేయాలన్నా, చరిత్ర తిరిగి రాయాలన్నా నటసింహ నందమూరి బాలకృష్ణ బ్రాండ్ అంబాసిడర్ అన్నది ఎన్నిసార్లు చెప్పినా కూడా తక్కువే అవుతుంది. కారణం ఏమిటంటే ఆ విధంగా ఉంటుంది. అటు పొలిటీషియన్గా, హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా మరొకసారి హిందూపూర్ నుంచి ఎన్నికయ్యారు నటసింహ నందమూరి బాలకృష్ణ. ఇటు సినిమాలో డబుల్ హ్యాట్రిక్ కొట్టేశాడు. ఎన్బికే 109, రాబో BB4 అంటే అఖండ 2 అంటున్నారు. ఇలా అనేక సినిమాలు సెట్స్ పైకి రాబోతున్నాయి. ఎన్బికే 109 జూలైలోనే మనకియటానికి సిద్ధమవుతున్నారు. కానీ కొద్దిగా తేడా కొట్టేట్టుంది, వెనక్కిపోయేట్లుంది. సరాబరిలో నిలిచి గెలుస్తుందనేది మాత్రం తెలుస్తూ ఉంది. మనం ఇక్కడ ఎట్లా చూసినా కూడా ఫ్యాన్స్ డిమాండ్ని బట్టే బాలయ్య వెళ్తూ ఉంటాడు. ఎందుకంటే ఫ్యాన్సే ప్రాణం బాలయ్యకి. ఇప్పుడు ఫ్యాన్స్ ఒక సరికొత్త డిమాండ్ని తెరపైకి తెచ్చారు. మనం చూసాము సింహ ఎటువంటి బ్లాక్ బస్టర్ అన్నది మనం చెప్పటానికి మాటలేవు, మాట్లాడుకోవటాలు లేవు. మరొకసారి ఎన్నిసార్లు అయినా సరే సింహ సినిమా చూసి ఆనందించడమే. ఆ సినిమాలో హీరోయిన్గా నయనతార నటించింది. ఇప్పుడు ఫ్యాన్స్ ఏం చేస్తున్నారంటే BB4, ఈ BB4 అఖండ 2కి సీక్వెలా లేక BB4 సపరేట్ కదా బోయపాటి శ్రీనితో అనేది మాత్రం సందిగ్ధంగా ఉంది. ఈ సందిగ్ధం నుంచి బయటపడాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాలి. పోస్టర్ అయితే వచ్చింది. అది కాక నటసింహ గారి కుమార్తె శ్రీ తేజస్విని గారు ప్రొడ్యూసర్గా రాబోతున్నారు ఈ సినిమాకి. ఇంకేముంది, సినిమా ఏ లెవెల్లో ఉంటుందన్నది మాత్రం ఆలోచించాలి మీరు. అందువల్ల ఫ్యాన్స్ ఏం డిమాండ్ చేస్తున్నారంటే బోయపాటి శ్రీను నయనతారని హీరోయిన్గా తీసుకో అని ఒక సరికొత్త డిమాండ్ని లేవనెత్తారు. ఎందుకంటే అటు బోయపాటి శ్రీనైనా ఇటు నరసింహ అయినా సరే ఫ్యాన్స్ మాటలకి తప్పనిసరిగా విలువ ఇస్తారు. వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటారు. సో నయనతార హీరో అవుతుందని మా ఉద్దేశం. ఎందుకు అంటే ఫ్యాన్స్ డిమాండ్ అలా ఉంది. ఎక్కడైనా ఎప్పుడైనా జై బాలయ్య అంతే. బాలయ్య బాలయ్య బాలయ్య, వన్స్ మోర్ బాలయ్య, వన్స్ అగైన్. అటు పొలిటికల్లో హ్యాట్రిక్ హీరో, ఇటు సినిమాలో డబుల్ హ్యాట్రిక్ హీరో. వన్స్ మోర్, వన్స్ అగైన్. BK 109, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య.